శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. నమ శివాయ. శివాయ గురువే నమ. మిత్రులందరికీ నమస్కారం. అద్భుతమైనటువంటి స్తంభన మంత్రం గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరి ఇది కాళికామాతకు సంబంధించినటువంటి స్తంభన మంత్రం. ఈ స్తంభన మంత్రం ద్వారా శత్రువాక్ స్తంభనం జరుగుతుంది. మనను శత్రువులు అధికంగా బాధించినట్టయితే, మనకు ఎలాంటి పని చేసినా కలిసి రానప్పుడు, మనకు శత్రు బాధ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మంత్ర సాధన వల్ల మనకు ఫలితం అనేది లభిస్తుంది. మరి ఈ మంత్ర సాధనను ముందుగా మనము నియమనిష్టలతో 1,00,000 సార్లు జపించినట్టయితే మంత్రం సిద్ధిస్తుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మనము ఈ మంత్రాన్ని 1,008 సార్లు జపించినట్టయితే శత్రువుల వలన మనకు ముక్తి అయితే లభిస్తుంది. అదేవిధంగా ఆ శత్రువు స్తంభించిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు భక్తిపూర్వకంగా కాళీమాత అమ్మవారిని ఆరాధించి ఈ మంత్ర సాధనను 1,00,000 సార్లు జపించి మీ శత్రువును ఉద్దేశించి 1,008 సార్లు మంత్రాన్ని జపించినట్టయితే శత్రు వాక్స్తంభనము జరగడం తప్పనిసరిగా అవుతుంది. కాబట్టి మిత్రులారా, మరి ఈ కాళీమాత మంత్ర సాధన చేసి మీ శత్రువులను స్తంభింపజేసుకోగలరు. మరి ఆ మంత్రం ఏ విధంగా ఉంటుందంటే, ఓం హ్రీం క్రీం కాళికే కపాలవదనే శత్రువాక్ స్తంభనం కురు టం టం కాలరాత్రి స్వా. ఓం హ్రీం క్రీం కాళికే కపాలవదనే శత్రువాక్ స్తంభనం కురు టం టం కాలరాత్రి స్వాహ. ఈ మంత్రాన్ని మొదటగా భక్తిపూర్వకంగా 1,00,000 పర్యాయములు జపించి సిద్ధించుకోగలరు. అవసరా నిమిత్తము 1,008 సార్లు మీ శత్రువు గోత్రం పేర్లతో మంత్రాన్ని జపించినట్టయితే శత్రువులు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, వాక్స్తంభన జరగడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.